ఎంత దుర్మార్గుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు 14 నుంచి 19 వరకు భర్తకి ఎవరికైనా ఒక పెన్షన్ వచ్చి భర్త కానీ చనిపోతే ఆ మరుచటి భర్త చనిపోయినటువంటి దాన్ని నమోదు చేసుకొని ఆ మరుచటి నెలలోనే ఆ భార్యకి విడో పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫెసిలిటీ ఏదైతే ఆ సౌకర్యం ఆ పద్ధతి దానిని రద్దు చేశాడు. రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భర్తలు చనిపోతే పెన్షన్ వచ్చిన వాళ్ళు గడచిన ఎప్పుడు 2022, 2023, 2024 జూన్ 12 లోపల వరకు చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వనటువంటి వాళ్ళే నిన్న కొత్తగా ఇచ్చిన మేము 1,19,000. మీరు చెప్తున్న దానికి కంటిన్యూషన్ క్వశ్చన్ అండి. సో నాకు ఒకటి అర్థమవుతుంది, మీరు చేసిందే చెప్పుకోవటమే కాదు, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కూడా ఇప్పుడు ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ మీరు ముందుకెళ్తున్నారా? ఎస్, అదే చెప్తున్నాను, అదే చెప్పాలి కూడా. మా శాసనసభ్యులు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, రాజకీయాల్లో కొత్తగా వచ్చి శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, లేకపోతే విషయ అవగాహన పరిజ్ఞానం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. బట్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ నేను చెప్పేది ద కంపారిటివ్ స్టేట్మెంట్. ప్రజలలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒంటరి మహిళలు అంటే భర్తలు విడిచిపెట్టేసే ఉండిపోయిన వాళ్ళు పిల్లలతో, భర్త బతికే ఉన్నాడు కానీ ఎక్కడున్నాడో కూడా తెలియదు, పాపం పిల్లలతో అనాథగా ఉంటుంది ఆ తల్లి. అటువంటి వాళ్ళకి 35 సంవత్సరాలు నిండితే ఒంటరి మహిళ పింఛన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఈ రాష్ట్రంలో మేము ఇచ్చాం ఆ రోజు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిని రద్దు చేశాడు. రద్దు చేసి ఒంటరి మహిళ పింఛన్ పొందాలంటే 50 సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మానవత్వ విలువలకి నిదర్శనం ఇవన్నీ. మానవత్వం లేనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో దానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే మానవత్వంతో ఉన్నటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అనేటటువంటిది ప్రతిరూపం చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్లీ జగన్ మానవత్వం గురించి మళ్ళీ ఎందుకు నేను అంటున్నానంటే దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ కూడా హ్యుమానిటీ. అవును. భర్త చనిపోతే వెంటనే పెన్షన్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. సార్ గతంలో అప్పుడు మనం వీళ్ళకి ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు. మళ్ళీ అంటే వెంటనే ఆయన దృష్టికి తీసుకువెళ్ళిన నవంబర్ నెల నుంచే ఎవరైనా చనిపోతే ఇచ్చారు. అద్భుతం. సో గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భర్తలు చనిపోయి ఎవరైతే భార్యలకి వితంతువులు ఉన్న వాళ్ళకి పెన్షన్లు రాలేదు, వాళ్ళందరికీ నిన్న రాష్ట్రంలో 1,19,000 మందికి ఇచ్చాం. ఇది నిజంగా ఒక అద్భుతం అండి. ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి కావాలి కూడా. కావాలి కాదు అసలు నిజంగా మేము గ్రామాల్లో తిరుగుతుంటాము, నిత్యం తిరుగుతుంటాము, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. పాపం ఆర్థికంగా వాళ్ళు లేక, భర్త అండదండలు లేక, భర్త చనిపోయిన బాధల్లో ఉంటే దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పెన్షన్ పునరుద్ధరించడం కాకుండా తిరిగి వాటిని మంజూరు చేయకుండా ఉంచడం అనేది ఎంత దుర్మార్గం అండి. మానవత్వం ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డికి? మానవత్వం ఉంది అని చెప్పి ఎవరైనా వాదిస్తే అసలు వాదించిన వాడికి కూడా మానవత్వం లేదని అనుకోవాలి. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర, ఈ భాగంలో నెక్స్ట్ 10 years మీలాంటి వెల్ ఎడ్యుకేటెడ్ లెజిస్లేటివ్ మెంబర్స్ యొక్క ఆలోచన ఏంటి? మన స్టేట్ ఎస్పెషల్లీ వికసిత్ భారత్ పార్ట్ ఆఫ్ దట్, మనం ఎక్కడికి ఉండవచ్చు అని మీ ప్రొజెక్షన్ ఏంటి? అంటే ఇప్పుడు తప్పనిసరిగా వికసిత్ భారత్ అనేది 2047 ఇది డెడ్ లైన్. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన ఫెడరల్ కాన్సెప్ట్, మన కంట్రీ. అవును, ఎగ్జాక్ట్లీ. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే కేంద్రం అభివృద్ధి చెందుతుంది. అవును, రాష్ట్రాలు కూడా అందులో పార్ట్ ఆఫ్ ఇట్ వికసిత్ ఆంధ్రప్రదేశ్. అందుకే చాలా నిర్ణయాలు తీసుకోండి. ఇందులో ప్రధానమైనటువంటిది ఫర్టిలిటీ రేషియో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగ్గింది. రేపు అది మళ్ళీ డెమోగ్రఫికల్ ఇన్బ్యాలెన్సెస్ వచ్చే కూడా దానివల్ల కూడా మళ్ళీ చాలా కంట్రీస్ లో కూడా ప్రాబ్లం ఉంది. అది ఇప్పుడు దానివల్ల నష్టపోతున్నాయి ఆ కంట్రీస్. అవును, ఎగ్జాక్ట్లీ. జపాన్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముందే గ్రహించి, ఒకప్పుడు ఒకరు లేక ఇద్దరు అన్న నినాదం తీసేసి ఇప్పుడు కనీసం
ఇద్దరు ముగ్గురు నలుగురు అనేటటువంటి దాన్ని ఎంత ఎక్కువ మంది కంటే అంతమంది పరిస్థితిని తీసుకొచ్చాం. అందుకని చట్టాన్ని కూడా స్థానిక సంస్థల్లో ఇద్దరికి మించితే పోటీ చేయడానికి వీలేదు, కానీ ఆ చట్టాన్ని కూడా రద్దు చేశాం. అంటే ముందుగా ఉండాల్సింది డెమోగ్రఫికల్ బ్యాలెన్స్. రైట్. సో ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే డెమోగ్రఫికల్ ఇన్బ్యాలెన్స్ కూడా ముందు మనం సెట్ చేసుకోవాలి. అందుకనే ముందు అక్కడ అడుగేసాం. ఈరోజు ప్రచారం ప్రారంభించాం, ఎక్కువ మంది పిల్లల్ని కనమంటున్నాం. అందుకనే ప్రభుత్వ పథకాలు దానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డలు కూడా తల్లికి వందనం ఇచ్చాం. అవును. జగన్మోహన్ రెడ్డి 42 లక్షల మందికి ఇచ్చాడు, నేను తాను బిడ్డలకి ఏమన్నా తల్లికి ఇస్తానని పేరు మార్చాడు. అవును అవును. ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. ఈరోజు 80 లక్షల మంది పిల్లలకి ఇచ్చాం, ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది తల్లికి వందనం. అవును అవును. అంటే ఈరోజు డెమోగ్రఫికల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నదాన్ని మళ్ళీ ఫర్టిలిటీ రేషియోని పెంచుకోవడం ద్వారా మనం స్టార్ట్ చేయాలి, అది ప్రారంభించాం. అలానే ఇందులో వికసిత్ ఆంధ్రప్రదేశ్లో భాగం ఫస్ట్ది అమరావతి, మన రాజధాని నిర్మించుకోవడం. అలానే మనం ఏదైతే ఫైనాన్షియల్ క్యాపిటల్గా తీర్చిదిద్దుతాం అనుకునేటటువంటి విశాఖపట్నాన్ని దాన్ని చేయడం, సర్వీస్ సెక్టర్ని డెవలప్ చేయడం, టూరిజంని డెవలప్ చేయడం. టూరిజం ఎంత ఎక్కువగా డెవలప్ చేస్తే అంత సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా దానంతట అదే క్రియేట్ అవుతుంది. రాయలసీమలో ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే రాయలసీమలో ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇటు కర్నూలు కావచ్చు, కడపలో స్టీల్ ప్లాంట్, అట్లానే ఈరోజు పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అండ్ పోర్ట్స్. ఈరోజు కొత్తగా ఎయిర్పోర్ట్ ఈరోజు కుప్పంలో, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం, మన అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం మళ్ళీ అక్కడ కార్యక్రమం. అలానే ఇప్పుడు శ్రీకాకుళం, కొప్పర్తి, అలానే ఇక్కడ మన కుప్పం, వీటి దగ్గర కూడా ఎయిర్పోర్టులు మళ్ళీ కొత్తగా నిర్మాణం. అట్లానే పోర్టుల నిర్మాణం, ఇటు మూలపేట పోర్టు శ్రీకాకుళం, రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, అట్లానే దుగ్గరాజపట్నం పోర్టు, ఇంకా చిన్న చిన్న పోర్టులు కూడా డెవలప్ చేయడం. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. పోర్టు నిర్మించామన్నా, ఎయిర్పోర్ట్ నిర్మించామన్నా, రోడ్లను నిర్మించామన్నా, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేయడం ద్వారానే మనం అనుకున్నటువంటి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను చేరుకోగలం. మనం అనుకున్నటువంటి 2 మిలియన్ ఆల్మోస్ట్ ట్రిలియన్ డాలర్స్ మనం చేరాలి. అందుకనే ఆయన మన స్టేట్ వరకు నేను మాట్లాడేది మన స్టేట్ వరకు. అలానే ఆయన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి ఒక్కరిది కూడా 2,56,000 అవ్వాలి. ఆ లక్ష్యాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది ఒక టార్గెట్ ఓరియంటెడ్గా వెళ్తాం.